ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టుల మీద రచ్చ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చేసినటువంటి ఫిర్యాదులతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తనదైన శైలిలో మండిపడ్డారు. అంతేకాదు వైసీపీ నేతల మీద మీడియా తప్పుడు పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ టైంలో వాగ్వివాదం టైంలో పోలీసులను కూడా ఆమె కాస్తంత రఫాడించారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆయన భార్య వైఎస్ భారతి మీద వైసీపీ నేతల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన పార్టీ నాయకులకి మహిళల్ని కించపరిచే విధంగా అత్యంత దారుణంగా ఈ పని చేస్తున్నారు అని ఆమె చాలా సీరియస్ అయ్యారు. ఎలాంటి తప్పుడు చేయకుండానే తన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతూ వేధిస్తున్నారని రోజా పేర్కొన్నారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇవ్వడానికి పోలీసులు నానా హైరానా పడుతున్నారని రోజా అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసులు కూటమిలోని 3 పార్టీలకి సెల్యూట్ చేస్తున్నాయని రోజా మండిపడ్డారు. పోలీసులు 3 సింహాలకి సెల్యూట్ చేసి పోలీస్ స్టేషన్‌కి వచ్చిన వారికి న్యాయం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిట్లర్, గాడిఫీ కలిసి పాలన చేస్తున్నట్లుగా ఉందన్నారు రోజా. వైసీపీ హయాంలో ఐటీడీపీ నీచపు పోస్టులు పెట్టిందని, అయినా తామిలా వ్యవహరించలేదని అన్నారు. ప్రస్తుతం ఏ తప్పు చేయని వారి మీద కేసులు పెడుతూ వేధిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డ రోజా, తప్పు చేయని వారి మీద కేసులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి నేతలు ఎన్నో దారుణమైనటువంటి దారుణాలు చేస్తున్నారని, దాని మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైసీపీ వాళ్ళ మీద అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వేల మంది మహిళలు, యువకులు అదృశ్యమయ్యారని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని, అసెంబ్లీ వేదికగా 36 మంది అదృశ్యమయ్యారని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారని రోజా తెలిపారు. చంద్రబాబు పాలనలో అదృశ్యమైనటువంటి మహిళల ఆచూకీ కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.